ఎండలు వచ్చేసినాయండి, అల్లాడిపోతున్నాం. వడగాలులు అప్పుడే వచ్చేసినాయి. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండే అవకాశాలు కొంతమందికే ఉంటాయి. జాబ్కి వెళ్లే వాళ్ళు, పెద్దవాళ్ళు అవసరాలు తీర్చుకోవడానికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. కొంతమంది ఏంటంటే మిట మధ్యాహ్నం అయినా ఎంత వడగాలైనా తప్పక ఆ టైంకే వెళ్లి చేసే వర్క్ కూడా ఉంటది. కాబట్టి ఇక వడదెబ్బ అంటే మీ అందరికీ తెలిసిందే. మీకు వడదెబ్బ తగలకుండా మనం కూరలో వేసుకునే ఆనియన్ ఉంటది కదండి, అలాంటి ఆ ఎర్రగడ్డను తీసుకొని రసం తీసుకొని కణతలకి రాసుకోండి. వీటిని కణతలు అంటారు. ఇక్కడ రాసుకోండి. ఇంకా ఆ రసం కొంచెం గుండె మీద రాసుకొని చక్కగా మీరు బయటకు వెళ్ళి వచ్చారంటే ఎంత వడగాలైనా మిమ్మల్ని ఏమీ చేయలేదన్నమాట. మా వీడియో చూడకుండా వడదెబ్బ తగిలినాక ఏం చేయాలి అని సెర్చ్ చేసినప్పుడు మా వీడియో వచ్చింది అనుకోండి, చింతపండు పులుసులో కొంచెం అంత ఉప్పేసి తాపించండి. వడదెబ్బ తగిలిన వాళ్ళు తొందరగా కోలుకుంటారు. ఇంకా దీని గురించి వివరాలు సుగుణాల సిరి యూట్యూబ్ ఛానల్లో పెద్ద వీడియోస్ ఉంటాయి, చూడండి.